నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. ఎన్ఆర్ఐలకు మాత్రమే ఎందుకు సార్ ఆ సేవ? పయ్యావుల నోరు తెరవాల్సిందే. రాజ్యాంగేతర శక్తికి టీడీపీ రాజ్యసభ పదవి, ఎటూ తేల్చుకోలేకున్నా వైసీపీ సన్యాసం అన్నారే, వాసన వదలబుద్ధి కాలేదా ఖాళీ? అమరావతిలో భూ కొనుగోలు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టదలుచుకున్న ఎన్ఆర్ఐలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అద్భుతమైన సేవలను అందుబాటులోకి తెస్తోంది. ప్రవాసాంధ్రులు అమరావతిలో ఆస్తులు కొనడానికి ముందుకొస్తే వారికి కొనుగోలులో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు ప్రభుత్వమే చేసి పెడుతుందట. స్థలాలను పరిశీలించడం దగ్గర నుంచి న్యాయ సలహాలు ఏర్పాటు చేయడం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సిద్ధం చేయడం, ఆధార్ కార్డులు లేకపోయినా ప్రత్యామ్నాయాలు చూడడం, రిజిస్ట్రేషన్ పూర్తి చేయించడం తదితర వ్యవహారాలన్నీ కూడా వారి కోసం చేసి పెట్టడానికి 24 గంటలు పనిచేసే ఒక ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. సిఆర్డీఏ ఆధ్వర్యంలోనే ఏపీ ఎన్ఆర్టీ సహకారంతో దీనిని నిర్వహిస్తారు. పెట్టుబడులు పెట్టదలుచుకునే వారికి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం స్వయంగా పూనిక వహించడం మంచిది అనుకోవచ్చు. కానీ ఆ సేవలు అందించడానికి ఈ ఫెసిలిటేషన్ సెంటర్ ఎంతెంత ఫీజులు వసూలు చేస్తుంది అనేది సందేహం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల కారణంగా ఎన్ఆర్ఐల నుంచి మంచి స్పందన ఉందని ప్రభుత్వం భావిస్తుంది కనుక ఈ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్నారు. అలాంటప్పుడు ఎన్ఆర్ఐల పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈ సేవలను ఉచితంగా అందిస్తారేమో స్పష్టత లేదు. అయితే మరొక వైపున భూ కొనుగోళ్లలో కీలకమైన ఇలాంటి సేవలను ఉచితంగా ఇచ్చేట్లయితే కేవలం ఎన్ఆర్ఐలకు మాత్రమే ఎందుకు అందించాలి అనే ప్రశ్న కూడా ప్రజల్లో వినవస్తోంది. భారతదేశంలో ఉన్న రియల్టర్లు అమరావతిలో భూముల కొనుగోలుపై పెట్టుబడులు పెట్టదలుచుకున్న వారు ఉంటే వారి కర్మానికి వారిని వదిలేద్దాం అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుకుంటుందా? ఎన్ఆర్ఐలకు అమరావతిలో భూ కొనుగోలులో ఎలాంటి సహకారం ప్రభుత్వం పరంగా అందుతుందని ప్రామిస్ చేస్తున్నారు. అదే సహకారం అందరికీ అందిస్తే పోయేదేముంది అనే అభిప్రాయం పలువురిలో వినిపిస్తోంది. లేదా ఎన్ఆర్ఐలు అయితే సేఫ్ డీల్ అనుకుంటూ ప్రభుత్వ ధృవీకరణకు ఎంతైనా అదనపు రుసుములు చెల్లిస్తారని, తద్వారా ఖజానాకు కొంత డబ్బు సమకూరుతుందని, స్వదేశీ రియల్టర్లు అన్ని పనులు తామే చేసుకోగలరు, ఈ సేవలకు వడ్డించే రుసుములు చెల్లించడానికి ఇష్టపడకపోవచ్చు అని ప్రభుత్వం భావిస్తున్నదేమో ప్రజలకు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ పాపం అంత కష్టపడి సముద్రం మీదకి పడవల్లో దూసుకెళ్లిపోయి షిప్ ఎక్కడానికి కూడా ప్రయత్నించి విఫలమై ఆ ఆక్రోశాన్ని దాచుకోలేక విచ్చలవిడిగా ఆగ్రహాన్ని ప్రకటించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఏకం చేసేసైనా సరే కాకినాడ పోర్టును మూయించేస్తా అనేంత స్థాయిలో పవన్ కళ్యాణ్ నానా రచ్చ చేశారు. ఇంత కలిపి కలెక్టర్ పట్టుకున్న PDSBM పట్టాభి అగ్రో అనే సంస్థ ద్వారా తరలి వెళ్తుందని, ఆ సంస్థ చంద్రబాబు సర్కార్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిదే అని ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు తీవ్రం అవుతున్నప్పుడు మంత్రి పయ్యావుల స్వయంగా నోరు తెరిచి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు చాలా సహజం. నిజానికి మసిగుడ్డ కాల్చి మొహన పడేయడం, అవతలి వాళ్ళే దాన్ని కడుక్కోవాలని వేచి చూడడం రాజకీయాలు చాలా సహజమైన క్రీడ. పవన్ కళ్యాణ్ తనంతా తాను సముద్రం మీదకి వెళ్ళిపోయి పట్టుకున్న PDSBM మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా చాలా ఘాటుగా మాట్లాడారు. ఏదో నామకే వాస్తే కొన్ని సంస్థ పేర్లు ప్రకటించారు కానీ పట్టుకున్న బియ్యం ఏ సంస్థ ద్వారా వెళ్తుందో ఇదమిత్తంగా ఆ ప్రెస్ మీట్లో చెప్పనేలేదు. తీరా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మొత్తం వివరాలు ఆరా తీసిన తర్వాత తెలుగుదేశం నాయకులకు గొంతులో పచ్చి వెలక్కై పడ్డట్టు అవుతోంది. పట్టుకున్న బియ్యం పయ్యావుల బియ్యంకుడిదే అని తేలడంతో వారు నోరు మెదపలేకపోతున్నారు. అమ్మటి రాంబాబు, పేర్ని నాని తదితర వైసీపీ నాయకులు విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టి పయ్యావుల కేశవ్ బియ్యంకుడికి చెందిన సంస్థ ద్వారానే ఈ బియ్యం తరలుతున్నట్టుగా వెల్లడిస్తున్నారు. ఇలాంటి సమయంలో అతిగా దూషణలు చేసిన రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించాలని చూసిన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లాంటి నాయకులకు మాట్లాడడానికి నోరు పెగలకపోవచ్చు. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పయ్యావుల కేశవ్ సంజయ్షి చెప్పాలని, వివరణ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదాని ముడుపులకు సంబంధించి ఆరోపణలు వచ్చాయి. జగన్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఈ PDSBM ఆరోపణలపై పయ్యావుల కేశవ్ కూడా అదే జగన్ స్ఫూర్తితో స్వయంగా వివరణ ఇవ్వాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆయన చాలా ముదురు. లోకేష్ కోటరీలో రాజ్యాంగేతర శక్తిగా పనులు చక్కబెడుతున్నాడని టీడీపీ అనుబంధ పత్రిక ఈ ఏడాది అక్టోబర్ 14న హెచ్చరిస్తూ కథనం రాయడం గుర్తుందా? ఆ మీడియా కథనం మాటల్లో చెప్పాలంటే రాజ్యాంగేతర శక్తినే ఇప్పుడు టీడీపీ దేశంలోని అత్యున్నత చట్టసభ పెద్దల సభగా చెప్పుకునే రాజ్యసభకు పంపనుంది. వైసీపీకి చెందిన 3 రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి.
వీటిలో మోపిదేవి వెంకటరమణ స్థానాన్ని సానా సతీష్కి ఇవ్వనున్నారు. మోపిదేవి పదవీ కాలం 1.5 ఏళ్ల మాత్రమే. ఈ స్థానాన్ని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత సానా సతీష్తో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించడం విశేషం. గతంలో ఈయన టీడీపీ తరపున కాకినాడ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో సానా సతీష్ పోటీ చేయలేకపోయారు. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో సానా సతీష్కు ఢిల్లీ సభకు వెళ్లాలనే కోరిక తీరింది. ఈయన లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఈయనపై టీడీపీ అనుబంధ పత్రికే తీవ్ర వ్యతిరేక కథనాన్ని నెలన్నర క్రితం రాయడం గమనార్హం. సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 రోజులు ఉంటానని, కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరు కూడా పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కార్యకర్తలతో జగన్ భేటీ సందర్భంలో వైసీపీ ఎమ్మెల్యేలు లేదా సమన్వయకర్తలు ఉండకూడదని అధిష్టానం నిర్ణయించింది. కానీ ఈ నిర్ణయాన్ని ఉన్న 10 మంది ఎమ్మెల్యేలతో సమన్వయకర్తలు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సమావేశంలో పాల్గొనాలని వాళ్ళు పట్టుబడుతున్నారని తెలిసింది. ఒకవేళ తాము సమావేశంలో లేకపోతే కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ విలువ ఉండదనే వాదనను వారు తెరపైకి తెస్తున్నారని తెలిసింది. దీంతో వైసీపీ అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోతోందని తెలిసింది. సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు జగన్తో పాటు వేదికపై ఉంటే కార్యకర్తలు నిర్భయంగా నిజాలు చెప్పే పరిస్థితి ఉండదనే వాదన మరోవైపు. కార్యకర్తలతో సమావేశాలు ఎలా నిర్వహించాలనే విషయమై వైసీపీ అధిష్టానం సీరియస్గా కసరత్తు చేస్తోంది. చాలామంది జగన్తో పాటు సమన్వయకర్తలు ఎమ్మెల్యేలు వేదికపై ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఓటమికి దారితీసిన పరిస్థితులు జగన్కు తెలియాలంటే ధైర్యంగా కార్యకర్తలు మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడే తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందనేది ఎక్కువ మంది అభిప్రాయం. అవకాశవాదం అనేది ఒక్కోసారి ఒక్కో రూపంలోకి మారుతూ ఉంటుంది. ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా అవకాశవాదం కూడా రకరకాల చిన్నెలు చూపిస్తుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ వ్యవహారం కూడా ఈ విషయాన్ని నిరూపిస్తోంది. ఆయన తాజాగా తెలుగుదేశంలో చేరబోతుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు, రాజీనామా చేసినప్పుడు రాజకీయాల నుంచే పూర్తిగా పక్కకు తప్పుకుంటున్నట్టుగా సన్యాసం ప్రకటించిన ఆయన ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఆశ్రయంలోకి వెళుతుండడం చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఆళ్ల నానిగా అందరికీ తెలిసిన కాళీకృష్ణ శ్రీనివాస్ ఏలూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ సర్కార్లో మంత్రిగాను, డిప్యూటీ ముఖ్యమంత్రిగాను చేశారు. జగన్ పాలన సాగిన రోజుల్లో రకరకాల సమీకరణాల కారణంగా ఆయనకు అవకాశాలు బాగానే కలిసి వచ్చాయి. అన్నింటినీ బాగానే అందిపుచ్చుకున్నారు. అధికార వైభవాన్ని అనుభవించారు. తీరా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కసారిగా పార్టీని వదిలి వెళ్ళిపోయిన అనేక మంది అవకాశవాదుల్లో తాను కూడా ఒకటిగా కాళీకృష్ణ కూడా ముద్రపడ్డారు. ఆయన పూర్తిగా రాజకీయాల నుంచే తప్పుకోదలుచుకుంటున్నట్టు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంలో ప్రకటించారు. పార్టీని వీడిపోయినప్పటికీ ఆయన మీద నిన్నటిదాకా వైసీపీ వర్గాల్లో కొంత సానుభూతి ఉండేది. కానీ ఆయన రాజకీయ సన్యాసం ముసుగులో కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఎంచక్క అధికార తెలుగుదేశం పంచన చేరుతుండడం వైసీపీ కార్యకర్తలకు మింగుడు పడ్డం లేదు. అవకాశవాదానికి పరాకాష్ఠగా వారు దీనిని భావిస్తున్నారు. అయితే కాళీకృష్ణ శ్రీనివాస్ను తమ పార్టీలో చేర్చుకోవడానికి చంద్రబాబు పెద్ద మంత్రాంగమే నడిపినట్టుగా తెలుస్తోంది. కాళీకి సన్నిహితుడైన తమ పార్టీలోని విజయనగరం జిల్లా నేతను ప్రయోగించి ప్రలోభ పెట్టినట్టుగా సమాచారం. ఆళ్ల నాని తమ పార్టీలో ఉంటే ముందు జగన్ పాలనా కాలంలో జరిగిన నిర్ణయాల గురించి అప్పటి మంత్రి హోదాలో జగన్ మీద ఇంకా ఎక్కువ విమర్శలు చేయించవచ్చునని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సెక్యూ ఒప్పందం విషయంలో జనసేన నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ మీద అడ్డగోలు విమర్శలు చేసినట్టుగానే తమ పార్టీ నుంచి మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా జగన్ మీద విమర్శలు చేస్తే మైలేజీ వస్తుందని బాబు ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.